ఏం అడుగుతున్నాం మిమ్మల్ని? మీ ఆస్తి ఏమన్నా అడుగుతున్నావా? మేము అడగట్లేదు కదా. మీ ఆస్తి ఏమన్నా అడుగుతున్నావు? అడగట్లేదు కదా. లైకే కదా అడుగుతున్నావు. ఏమిటి? నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి సండే అండి. అయితే ఈరోజు సండే ఈవినింగ్ మనకి 7 అవ్వస్తుంది. యాక్చువల్లీ అసలు ఈ వీడియో ఏంటంటే రంజాన్ మాసం స్టార్ట్ అయితే కంపల్సరీ హలీం తినకుండా అయితే నేను ఉండలేను. బట్ అలాంటిది ఈ రంజాన్ మాసం మాత్రం ఇదే లాస్ట్ రోజు అనమాట. ఇక హలీము ఈ రోజుతో లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి నేను ఏ రంజాన్లో కూడా ఇంత తక్కువ అంటే ఒక్కసారి తినడం అనేది నాకు తెలిసి ఫస్ట్ అనమాట. అంటే నేను తినటం స్టార్ట్ చేసినప్పుడు హలీము స్టార్టింగ్లో నేనైతే హలీం తిని వామిటింగ్ చేసుకున్నాను. అలాగే అలవాటు అయిపోయింది తింటాం. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నేను ఇదే లాస్ట్ రోజు హలీం కూడా ఉండటం కూడా ఇదే లాస్ట్ రోజు, నేను తినటం కూడా ఇదే ఫస్ట్ టైం అయిపోతుంది. సో అందుకని వెళ్తున్నాము, నేను విన్ని ఇద్దరం వెళ్తున్నాము హలీం తీసుకొని వద్దామని. సో ఇప్పుడు వెళ్ళేసి హలీం తీసుకొని వద్దాం. ఏంది విన్ని, రెడీయా? ఒకసారి చెప్పు. నేను కూడా డాడీతో పాటు తినలేను. తినలేవా? తింటావా? తినడానికి వెళ్తున్నావు, హలీం తెచ్చుకోవడానికి వెళ్తున్నావు, అవునా? ఓకే, వెళ్దామా మరి. మనమైతే వచ్చామండి. నసరాబాద్లో మనకు తెలిసి బాగా ఫేమస్ ఏంటంటే బిలాల్. ఇదిగోండి, బిలాల్ బిర్యానీ. సో ఇక్కడే వీళ్ళే పెడతారు, ప్రతి ఇయర్ కూడా బిలాల్ వాళ్ళే పెడతారు హలీము. సో మనం వెళ్దాము, వెళ్ళి హలీం తీసుకున్నాము. ఇటు కాదు అటువైపు సానియా వాళ్ళు. ఇదో చూడు, బిలాల్ హోటల్ హైదరాబాద్ వాళ్ళతో హలీం చేశారు. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారు. మీకు బిలాల్కి సంబంధించి ఫుల్ వీడియో నేను తీసి పెడతాను ఒకరోజు. సో మనం ఇప్పుడు వెళ్ళేసి ఇక్కడైతే ఉన్నాయి చూసారా, రేట్లు ఉన్నాయి చూడండి. మనకి ప్రైజెస్ ఉన్నాయి చూడండి. మటను, చికెను ఏది కావాలంటే అది చూద్దాం. వెళ్ళి అక్కడ మనం రేట్ అంతా కనుక్కొని తీద్దాం. ఇది ఫ్యామిలీ ప్యాక్ అన్న, ఇది వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ మనకి. ఇది ఎంత? 400. మటన్ అయితే 600. ఇదైతే చికెన్ 400. దీని తర్వాత 200. ఓకే, 300 అయితే మటన్. ఓకే, ఇంకా ఇంతకన్నా చిన్నది ఉందా? అది చికెన్ 100, మటన్ అయితే 170. ఓకే, సో మనము ఇప్పుడు చికెన్ అయితే చికెను, మటన్ అయితే మటను, ఏదైతే అది తీసుకుందాము. ఓకేనా? హైదరాబాద్ నుంచేగా మీరు? సో మనమైతే ఇప్పుడు చికెన్ అయితే చికెను, మటన్ అయితే మటన్, ఏదైతే అది ఫ్యామిలీ ప్యాక్ ఉంది. ఫ్యామిలీ ప్యాక్ అయితే ఇది వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ 600 ఉందంట మటన్. కుదిరితే మనం ఫ్యామిలీ ప్యాక్ కానీ లేదంటే ఇంకోటి ఉంది కదా 400ది, అది కానీ తీసుకుందాం, ట్రై చేద్దాం. ఏంటిది, చికెనా మటనా? చికెన్ మటన్ వద్దంట. చికెన్ మటన్ లేకుండా హలీం ఏం తింటాం? ఓకేనా? సరే తీసుకుందాం, మనం వెళ్ళి తీసుకుంటున్నామండి. విన్ని మటన్ వద్దు, నాకు చికెనే కావాలి అంది. సో అందుకని చికెనే తీసుకున్నాను. ఇంతకుముందు ఒకసారి మటన్ తీసుకుంటే మటన్ తినలేదు. మన మాస్టర్కి ఫోన్ చేసి కనుక్కుంటే మటన్ తినట్లేదు అంది. అందుకని మనం చికెన్ తీసుకున్నాము. సో తీసుకున్నాము. ఈరోజే లాస్ట్, ఇక అయిపోయింది, రేపటి నుంచి అయితే దొరకదు. నాకు తెలిసి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక్కరోజు తింటాం. మామూలుగా అయితే రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి అలా తినేవాడిని. ఓకేనా? తీసుకున్నాము. దీంట్లోకి థ్యాంక్ యూ. తెచ్చాము ఇంటికి. విన్ని తీస్తుంది చూడండి.
మటన్ హలీము ఇంతకుముందు తెచ్చామండి. ఇంతకుముందు మటన్ హలీం ఒకటి, చికెన్ హలీం 2 తీసుకొచ్చాను. తెస్తే మటన్ హలీం అలాగే పెట్టారు, చికెన్ తిన్నారు. అంటే అలవాటు ఉండాలి. మెయిన్ హలీం తినాలంటే మనకు అలవాటు ఉండాలి. హలీం తినే అలవాటు ఉంటేనే తినగలుగుతాం. నేను ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్లో తిన్నాను హలీం. నేను అప్పుడు తిన్నప్పుడు వామిటింగ్స్ చేసుకున్నాను. నాకు తెలియలేదు, అంటే అసలు ఫస్ట్ టైం కదా తింటాం. నేను ఇక వామిటింగ్ చేసుకున్నాను, నా వల్ల కాలేదు. కానీ చిన్నగా అలవాటు చేసుకుంటా తిన్నాను. అసలు మనం అయితే ఇప్పుడు ఆ హలీం తినకపోతే అసలు ఉండలేము అనమాట. రంజాన్ మాసంలో మామూలుగా అయితే పిచ్చెక్కిస్తాం మనం, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా అంటే చాలా తక్కువ. ఇదే ఫస్ట్ టైం, ఈ రోజుతో లాస్ట్. మళ్ళా అదే విని ఏది తిను స్టార్ట్ చేయి. తిను స్టార్ట్ చేయి. బాగుందా? ఇదిగోండి హలీం. ఇక మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే దోస్తులు, ఇక మనం కూడా స్టార్ట్ చేద్దాం. వచ్చారు పిలుస్తున్నారా? వేరే లెవెల్ ఉంటుంది అసలు హలీం అంటే. ట్యాప్ ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, ప్రశాంతంగా తినేయకుండా. వదిలే ఇక తలుపు ఎందుకు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. నేను విన్ని మాత్రమే తింటున్నానని మీరు అనుకుంటున్నారు, అనుకోవద్దు. మాస్టర్ కూడా తింటున్నాడు, అడుగు. అది మన మాస్టర్ ఇందాక పడలేదు, మన మాస్టర్ కూడా తింటుంది. మేము ఎక్కలమే తింటున్నాము. తండ్రి కూతుర్లు ఇద్దరు స్వార్థపరులు అని మాత్రం అనుకోమాకండి. మేమిద్దరం మంచోళ్ళమే ఎట్లాగైనా కదా విన్నీ. మనిద్దరం మంచోళ్ళమే కదా, మేమిద్దరం మంచోళ్ళమేనండి. మమ్మల్ని స్వార్థపరులకు చూపించాలని చెప్పేసి మళ్ళీ మాది మా చేతిలో పెడుతుంది. అది పరిస్థితి అలా ఉంది. ఓకేనా? సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అంతేనా? అందరూ చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేరు. ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి. ఒకటే కదా మేము అడుగుతుంది, ఏమన్నా ఎక్కువ అడుగుతున్నామా? ఈ ఒక్కరి కోసమే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు. ఏం అడుగుతున్నాం మిమ్మల్ని? మీ ఆస్తి ఏమన్నా అడుగుతున్నామా? మేము అడగట్లేదు కదా. మీ ఆస్తి ఏమన్నా అడుగుతున్నాం? అడగట్లేదు కదా, లైకే కదా అడుగుతున్నాము. ఏమిటి? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఇంకా మన వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఓకేనా దోస్తులు? ఉంటా దోస్తులు. బై.